ఎస్బీఐ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ గురుకుల పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు గణిత క్విజ్ పోటీలను మండల విద్యాధికారి వెంకటయ్య ఆధ్వర్యంలో నేడు ప్రభుత్వ జూనియర్ పాఠశాలలో నిర్వహించడం జరిగిందని కరణ్కోట్ జెడ్పీహెచ్ఎస్ గణిత ఉపాధ్యాయులు వీరేశం తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో మొదటి, రెండవ, మూడవ బహుమతులను కరణ్కోట్ విద్యార్థులు యాదమ్మ, ముస్కాన్ బేగం, దేవకీలు పొందగా తెలుగు మీడియంలో మొదటి బహుమతి కరణ్కోట్ అమ్మాయి భవానీ, రెండవ బహుమతి గవర్నమెంట్ జూనియర్ హై స్కూల్ తాండూరు లక్ష్మి, మూడో బహుమతి గవర్నమెంట్ జూనియర్ హై స్కూల్ లావణ్యాలు గెలుచుకున్నారు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో నుంచి తాండూరు విద్యార్థులకు మొదటి, రెండవ, మూడవ బహుమతులను శ్రీ చందన, శ్రావ్య, హిమాశ్రీలు సొంతం చేసుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్యతో పాటు గణిత ఉపాధ్యాయులు వీరేశం, కరుణామయుడు, సుధీర్, శ్రీకాంత్, ఆశలత, శ్రీనివాస్, నారాయణ గౌడ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 90% పేరెంట్స్ పిల్లలు చదివిస్తున్నారు. ఇంకా చదువుకోని పిల్లలు ఉన్నారంటే నాకు వెంటనే ఊళ్ళలో లేదు కూడా ప్రైవేట్ స్కూల్స్కో ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ గ్యాప్ వస్తుంది అంటే ఇంకా మన దగ్గర గ్యాప్స్ ఉన్నాయంటే ఈ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అయితే ఈ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం వల్ల మనం ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటే నాలెడ్జ్తో పాటు డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత నాలెడ్జ్ చాలా ఉంది కానీ దాన్ని హౌ టు డెలివరీ, హౌ టు ఎక్స్ప్లెయిన్ అందరూ అంటే మిగతా వాళ్ళని కన్విన్స్ చేయాలి. మిగతా సబ్జెక్ట్ ఉన్నప్పుడు మిగతా పేరెంట్స్ కావచ్చు, ఇంట్లో ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూని కన్విన్స్ చేయడము, లేకపోతే మిగతా సబ్జెక్ట్ ఇంకోటి డెలివరీ చేయడము, వాళ్ళకి అర్థం చేయడము, అర్థమే మ్యాథమెటిక్స్ ఏదన్నా ఇష్యూ అయినా పడేది మనం డైలీ లైఫ్ అయినా పర్లేదు. ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ ఎట్లా కన్విన్స్ చేయాలి. కాబట్టి అది దగ్గర నా పిల్లల దగ్గర చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి. కాన్వెంట్ స్కూళ్ళలో అంటే మాట్లాడలేకపోతున్నారు 10 నిమిషాలు మంచిగా ఫ్లూయెంట్గా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా వాళ్ళకి నచ్చిన భాష. అది పిల్లలు ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఉండదు. మనం ఓన్గా బుక్స్ చదవాలి, అర్థమైన ఈ యూట్యూబ్లో ఏదో ఈ సోషల్ మీడియాలో వచ్చి కాకుండా మంచి మంచి అలా ఎక్కడెక్కడ మనకు అంటే పనికొచ్చే ఉంటాయి విషయాలు ఉంటాయి. ఏమంటే చాలా ఈ సోషల్ మీడియా వచ్చేసరికి చాలా నాలెడ్జ్ మనకు ఫోన్లో కూడా ఉంటుంది. ఆ ఫోన్లో మనం మంచిగా ఉపయోగిస్తే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలంటే ఒకాబులరీ ఇంప్రూవ్ కావాలి. ఒకాబులరీ లేకపోతే మనము వాటి భాష మీద పట్టు సాధించలేదు. తెలుగైన పర్లేదు, ఇంగ్లీష్ అయిన పర్లేదు, రావాలి వర్డ్లకి రావాలనుకుంటే మనం ఫస్ట్ ఒకాబులరీ పట్టుకున్నాం. కాబట్టి ఇది నాకు కొంచెం స్కూల్లో ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకోటి మన సాధించండి మైగ్రేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు కష్టపడే మన కోసం తగ్గుతున్నారు. మీరు అర్థం చేసిందో లేదు. ఇప్పుడు ఊళ్ళలో కూడా యూత్ అంతా కూడా పేరెంట్స్ ఇంకా వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేసే వాళ్ళు రోజు 1000 రూపాయలు ఇస్తే ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తను కష్టపడి సంపాదించి మన అభివృద్ధి అనేది తగ్గుతున్నారు. ఇంతకుముందు ఈజీ మనీ ఎట్లా సంపాదించాలి. మీరు చూసుకుని టాటా బిల్డాలు ఎవరు అనిల్ అంబానీలు వాళ్ళంతా ఉద్యోగాలు చేసి కోటీశ్వరులు కాలేదు. ఉద్యోగాలు చేసిన ఎవరు కోటీశ్వరులు కాదు. గుర్తుపెట్టుకోండి. భార్య పిల్లలకి ఇంత ఏదో మొత్తం తిండి పెడతారు, సుఖంగా ఉంటుంది. ఎంప్లాయీస్ ఎప్పుడే కానీ కోటీశ్వరులు కాదు, ఎంప్లాయర్లు కావాలి. ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా ముందు రేట్లో కూర్చున్న వాళ్ళంతా కూడా ఎంప్లాయీస్ మాత్రమే ఇక్కడ. ఎంప్లాయీ అంటే ఉద్యోగం చేస్తాం, జీతం మేమంతా జీతగాలం అంటే ఉద్యోగాలు చేస్తాం. కానీ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి, వాళ్ళు ఎంప్లాయర్స్ అంటారు. పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, వ్యాపారస్తులు పెట్టవచ్చు, స్కూల్లో పెట్టవచ్చు, రకరకాలుగా ఫీల్డ్ చాలా ఉంటుంది ప్రపంచంలో. చూడండి, చిన్న పిల్లలు క్రికెట్ కావచ్చు, ఎన్ని పిల్లలు స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుని లక్షల రూపాయలు సంపాదిస్తారు. 10th క్లాస్ పిల్లలు ఎందుకంటే ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్. కానీ మీరు సేమ్ టైం నాలెడ్జ్తో పాటు భాష పైన కూడా పట్టు సంపాదించాలి. తర్వాత ఇంకోటి ఏ పని చేసినా కూడా ఆ పని పట్ల గౌరవం ఉండాలి. పిల్లలకు 10,000 రూపాయలు ప్రైవేట్లో పని చేస్తుంది కానీ ఇంటికాడ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తలేదు. ఇంట్లో 3 ఎకరాల భూమి ఉంటుంది, ఒక బోర్ ఉంటుంది. 3 ఎకరాల భూమి, ఒక బోర్ ఉంటే భార్య, భర్త, పిల్లలు బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే మంచిగా బతకచ్చు. కష్టపడుతుంది, ఇద్దరు కష్టపడుతుంది. నేను షూర్ నేను కూడా వ్యవసాయం చేస్తాను కాబట్టి నేను 100% ప్రూవ్ చేస్తాను. 3 ఎకరాల ల్యాండ్ ఒక బోర్ నీళ్ళు పడితే ఒక ఫ్యామిలీ మంచిగా బతకవచ్చు. కానీ చేయరు ఎందుకంటే నామోషి వ్యవసాయం చేస్తారని నామోషి. నిన్న చూసిన నరసింహారెడ్డి నిన్న పేపర్ చూసిన వాట్సాప్లో అమెరికాలో ఆయన 5,000 ఎకరాలు అమెరికాలో భూమి లీజుకి తీసుకున్నారు.